దేవుని సన్నిధానంలో దేవుని నిలవముగా ఉన్న మనకు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురించెదము. దేవుని బిడ్డగా జీవిస్తూ దేవుని నామాన్ని తెలియపరుస్తూ దేవునికి సాక్షులుగా జీవించాలని దేవుని వాక్యం చదువు. తరతరములకు నీ కీర్తిని ప్రచురించెదము. తరతరాలకు దేవుని పిల్లలుగా దేవుని కొరకు జీవించే ధన్యత మనం అనుగ్రహించి ఉండాలని, మనం పొంది ఉండాలని దేవుని ద్వారా ఎల్లప్పుడూ వెలవెల్ల స్తుతి స్తోత్రము చెల్లించ బద్దులమైనామని వాక్యం తెలియజేస్తుంది. తరతరములకు నీ కీర్తిని ప్రచురించేదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12వ వాక్యము చూడండి. అప్పుడు నీ ప్రజలను, నీ మంద గొర్రెలనైనా మేము చదువు 12వ చదువునైనా అప్పుడు నీ ప్రజలను నీ మంద గొర్రెలనైనా మేము సదాకాలము ఊపిరి ఉన్నంత వరకు, భూమి మీద బ్రతికినంత వరకు సదాకాలము కృతజ్ఞతాస్తుతులు మనం దేవునికి చెల్లించ బద్దులమై ఉన్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరానికి రావడం, సదాకాలము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం, దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ స్తుతిస్తూ దేవుని పిల్లలుగా జీవించాలని వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి సదాకాలం నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించదు. తరతరములకు నాకు వరకు కీర్తిని ప్రచురించదము. తరతరాల వరకు నీ కీర్తిని ప్రచురించదము. దేవుని పిల్లలముగా తరతరాలకు దేవుని సన్నిధానములో ఆయనకు స్తుతులు చెల్లించాలని, దేవుని కీర్తిని ప్రచురించాలని, దేవుని ప్రజలముగా జీవించాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి 12వ వచనం చివరి భాగం వచనం పలుకుదాము అందరము. సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురించదము, ప్రచురపరచదము. దేవుడు మాట్లాడి దీవించినాక అందరం కూడా మోకరించి స్థలంలో ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవుని సన్నిధానంలో మౌనముగా ఉండకుండా దేవానందిత వరకు కాపాడుతీవి. సాయంకాల సమయంలో మేలుతో బోధించితివి. మీరు చేసిన మేలును బట్టి, ఉపకారములను బట్టి మమ్మలను కాపాడి మందిరావరణంలో నడిపించితివి దేవా అని దేవునికి స్తోత్రం చెల్లించుదాం. అందరూ మోకరించి తలలో వచ్చి దేవుని వైపు చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డగా మోకరించుదాం, మోకాళ్ళ మీద కూర్చుందాం. దయచేసి మోకాళ్ళలో కూర్చొని సదాకాలం నిన్ను ప్రచురించను, సదాకాలం నీకు సాక్షులమైనాం తండ్రి. నీవే మా దేవుడవు, నీవే మా ప్రభుడవు, నీవు తప్ప వేరొక దేవుడు నాకు లేడని దేవుని మందిరంలో ప్రార్థన చేద్దాం. రాత్రి కాలంలో గతించిన కాలముల మమ్మలను మా కుటుంబాలను నన్ను మేలులతో తృప్తిపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రములని చెప్పి
దేవునికి స్తుతులు చెల్లించుదాం. నాపై వచ్చి వ్రాలుము, మాపై వచ్చి వ్రాలుము. ప్రకాశమైన మాపై వచ్చి వ్రాలుము, మాపై వచ్చి ప్రకాశమైన మాపై వచ్చి మాపై వచ్చి మాపై వచ్చి నిజమా? పోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ వాక్యం. ఓకే బాయ్.